జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకల గ్రామ గ్రామాన అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఏదైతే 13వ ఆవిర్భావ వేడుకలు అనేది ఒక పండగ వాతావరణం తలపించేలాగా వేడుకలన్నీ కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇదే అంశాన్ని గురించి మనతో తిరుపతి అనుష ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఏదైతే మొదటి నుంచి ఇప్పుడు వరకు ఈ యొక్క ప్రయాణం కూడా చూసుకున్నట్లయితే ఎన్నో ఒడిదుడులు ఇవన్నీ కూడా దాటుకొని ఈ స్థాయి నిలబడ్డారు. ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి ఆశయం మరి ఆయనకున్న ప్రజల పట్ల ప్రేమ ఈ రోజున ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. మరి అరాచకమైన ప్రభుత్వ పాలన గత పాలన మనం ఎదుర్కొన్నాం. మరి ఏ విధంగా కూడా ఎదుగుదల లేకుండా మన ఏపీని మరి అధోగతి పట్టించిన ప్రభుత్వం గత ప్రభుత్వం. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతో చక్కటి నిర్ణయంతో మరి ప్రజల కోసం మరి ఆయన కొన్ని త్యాగాలు చేయడం, మరి ఆయనతో పాటు మరి జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా మరి ఈరోజు ఆయన మాట ఫాలో అయ్యి ఈరోజు ఎంతో డెడికేటెడ్ గా మరి పార్టీ కోసం నిలబడి ఈరోజు మనం ప్రభుత్వాన్ని స్థాపించుకున్నాం. అదే విధంగా మరి ఈరోజు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా అనేక విధాల ప్రజలకి ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మరి చక్కటి పరిపాలన అందించడంలో అటు చంద్రబాబు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి పార్టీ బలోపేతం అనేది మరి మనందరి చేతిలో కూడా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంతో ఆదర్శం. ఆయన ఎవరూ లేని దగ్గర నుండి ఈరోజు మహాసముద్రాన్ని సృష్టించిన ఒక వ్యక్తి. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని, ఎన్నో మాటలు పడి, మరి వ్యక్తిగత దూషణలే కానివ్వండి, ఎన్నో విధాలుగా ఎన్నో చూసాం. మరి ఒక పార్టీని ఒక బలోపేతంగా నిల్చోబెట్టాలంటే ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి, మరి ఆయన మనస్తత్వం ఏ విధంగా ఉండాలి అని చెప్పేది ఈరోజు మనం వరల్డ్ వైడ్ గా చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ఒక క్రేజ్ కానివ్వండి, ఆయన యొక్క పనితీరు కానివ్వండి, ఈ రోజు ఇంతటి ప్రశంసలు అందుకుంటున్నారంటే కేవలం ఆయన యొక్క స్ట్రాంగ్ గా పార్టీని మరి బిల్డ్ చేయడమే. అందులో మేము భాగంగా ఈరోజు ఉన్నందుకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. మరి పార్టీ ఫార్మేషన్ డే ప్రతి ఒక్కరికి కూడా 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే 2024 ఎన్నికల ముందు చూసుకున్నట్లయితే అనేక విమర్శలన్నీ కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఫేస్ చేయడం జరిగింది. అసలు ఒక్కసారన్నా ఎమ్మెల్యే అవుతావా, అసెంబ్లీకి వెళ్తావా అనే ఏదైతే విమర్శల నేపథ్యం ఉంటే ఈ రోజు డిప్యూటీ సీఎంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కేటాయించినటువంటి వివిధ శాఖలకు సంబంధించి చేస్తున్న పనితీరు కూడా చూసుకున్నట్లయితే అందరూ కూడా ఏ విధంగా ప్రశ్నిస్తూ చూస్తున్నాం. సో అటువంటి అక్కడ నుంచి ఇప్పుడు ప్రజలు ఒక మన్ననలు పొందారు. ఎట్లా ఏం చెప్తారు? అది నిజంగా గొప్ప విషయం. ఆయన మనస్తత్వానికి దేవుడు కూడా సహకరిస్తాడనడానికి మరి ఇదే నిదర్శనం. ఆయన తీసుకున్నట్టు నిర్ణయాలు మరి మనకి ఆ క్షణంలో కొంచెం ఆవేశం తెప్పించవచ్చు. కానీ ఆయన ఎప్పుడూ కూడా, మేము చూసింది ఎప్పుడూ కూడా ఆయన్ని ముందు ఆలోచన ఎక్కువ. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, మన తరం తర్వాత వచ్చే తరాల యొక్క భవిష్యత్తుని ఆయన దృష్టిలో పెట్టుకొని ఏ ప్రణాళికైనా కూడా వేయడం జరుగుతుంది. ఆ విధంగా మాకు కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అనేక శాఖలు చూసుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా తక్కువ ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ తో మరి మరి మోడీ గారిని మరి ఎంతో ఒప్పించి నెప్పించి మరి మన శాఖకి రావాల్సిన అనేక దాంట్లో మరి డబ్బులు రావడం, మరి ఇంత డెవలప్మెంట్ ని మనం ఇంత కష్టకాలంలో కూడా ఇంత డెవలప్మెంట్ ని మనం చూసామంటే ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విజనే అని చెప్పి ఈ రోజు తెలియజేస్తున్నారు. చెప్పండి మేడం, ఇప్పటికే కూటమిలో మీరు భాగంగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అప్పటికి ఎక్కడ కూడా జనసేన కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఎక్కడ కూడా ప్రియారిటీ ఉండలేదు అనేది ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. అది వైసీపీ నేతలు కూడా మాకంటూ ఒక స్థానాన్ని కల్పించింది. ఈ రోజు ఇంత గౌరవాన్ని మేము ప్రజల్లో పొందుతుందంటే ఆయన ద్వారానే. మరి మా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నా కూడా మేము ఒప్పుకోము. ఎందుకంటే పార్టీ బలోపేతానికి ఆయన చాలా కృషి చేస్తున్నారు. రామ్ గారు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆయనే స్వయంగా వెళ్ళి మరి కార్యకర్తలతో మాట్లాడడం, లోపల గ్రౌండ్ లో ఎవరైతే స్ట్రాంగ్ గా ఉన్నారో, ఇప్పుడు ఒక పార్టీ ఫామ్ అవ్వాలంటే స్ట్రాంగ్ అయిన క్యాండిడేట్స్, ప్రజల కోసం పోరాడే ఒక మనస్తత్వం ఉన్న వాళ్ళని బయటికి రావాలి. పార్టీ కోసం మేం చేసాం. ఈ వైసీపీ నాయకులు చేసే కుట్ర ఏంటంటే మాకు విభజన జరగాలని చెప్పి, మాకు విభేదాలు సృష్టించాలని చెప్పి మరి కొంతమందిని రెచ్చగొడుతున్నారు. అవన్నీ కూడా మా జన సైనికులకి ఒక అవగాహన ఉంది. కళ్యాణ్ గారు ఏం చెప్తే ఆ లైన్ లోనే నడవడమే మాకు తెలుసు.
మా అధినేతకు తెలుసు మాకు ఎప్పుడు ఎటువంటి పొజిషన్స్ కల్పించాలని చెప్పి ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తున్నాం. పార్టీ కోసం అహర్నిశలు మేము కృషి చేస్తూనే ఉంటాం.